రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని నిర్వహించి మరో అరుదైన ఫీట్ను సక్సెస్ చేసుకుంది కూటమి సర్కార్. ఏపీ లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాల్లో ఇంతటి భారీ స్థాయిలో ఒకేసారి పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ జరగడం ఇదే తొలిసారి. బడివైపు ఒక అడుగు అనే పిలుపుతో 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో జరిగిన మెగా పీటీఎం ప్రోగ్రాం మహాజాతరని తలపించింది. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరిగిన మెగా పీటీఎం కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యామంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యపై తాను తీసుకొస్తున్న సంస్కరణల్ని ముఖ్యమంత్రికి వివరించారు మంత్రి లోకేష్. లెర్నింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాల ఆధారంగా 3 ఏళ్లు టార్గెట్ పెట్టుకుని అన్ని స్కూల్స్ కి స్టార్ ర్యాంకింగ్స్ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్లాస్ రూమ్ సెషన్ ముగిశాక చంద్రబాబు, లోకేష్ ఇద్దరు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తండ్రి కొడుకులిద్దరూ తాడులాగే ఆట ఆడి బలాబలాల్ని చాటుకుని చూపరుల్ని ఆకట్టుకున్నారు. తర్వాత జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు విద్యార్థులకే సందేశాలు ఇప్పించారు. గంజాయిని యథేచ్ఛగా సాగు చేస్తున్నారని, ఫలితంగా విద్యార్థి వయసు నుంచే యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా గంజాయి పండించినా, డ్రగ్ వ్యాపారం చేసినా, డిస్ట్రిబ్యూషన్ చేసినా, కన్జ్యూమ్ చేసినా మెర్సిలెస్గా యాక్ట్ చేస్తాం. అది కంట్రోల్ చేయకపోతే మాత్రం ఇదవుతుంది. ఇక్కడ స్కూల్స్ నుంచే ఈ ఉద్యమం ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. కడప జిల్లా అన్నమయ్య సర్కిల్లో మున్సిపల్ హైస్కూల్లో జరిగిన మెగా పీటీఎం ప్రోగ్రాంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హీరోయిజాన్ని సినిమాల్లోనే కాదు మీ స్కూల్ టీచర్లలో కూడా చూసుకోవచ్చని విద్యార్థులకు హితవు పలికారు. రెజ్లింగ్ కి ఒక వ్యాయామం ఒక పీటీ టీచర్ మీ విద్యార్థులను తయారు చేశారు. ఆవిడ వాళ్ళు వెళ్ళి బ్రాంజ్ మెడల్ కొట్టుకొచ్చారు. అండ్ షీఈ్ అ హీరో ఫర్ మీ. హీరోలు అంటే మీరు కేవలం సినిమాల్లో మీరే కదా మేడం, యువర్ అ హీరో. డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర ఎలా అయితే దేన్ని దాచిపెట్టకుండా చెప్తామో టీచర్ల దగ్గర కూడా అంతే పారదర్శకంగా ఉండాలి. మన పిల్లలు మన దగ్గర కంటే టీచర్ల దగ్గరే ఎక్కువ సమయం గడుపుతారు గనక వాళ్లతో నిరంతరం టచ్ లో ఉండాల్సిన అవసరం ఉందని, ఆ సదలవాటును పెంపొందించడానికే మెగా పేరెంట్ టీచర్ మీట్ ను ఏర్పాటు చేశామంటోంది కూటమి ప్రభుత్వం.